సో లాస్ట్ క్లాసెస్లో 4 చాప్టర్స్ కంప్లీట్ చేసాం. అందులో 13th చాప్టర్ ఆటమ్స్, 14th చాప్టర్ న్యూక్లియై, 15th చాప్టర్ సెమీకండక్టర్, 16th చాప్టర్ కమ్యూనికేషన్ సిస్టమ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ చాప్టర్నే డిస్కస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ చాప్టర్ నేమ్ వేవ్స్. సో ఫస్ట్ చాప్టర్ నేమ్ వచ్చేసి వేవ్స్. సో చాప్టర్ నేమ్ ఒకసారి డిస్కస్ చేసుకొని డెఫినేషన్ చూసినట్టయితే వేవ్ ఈజ్ ఎ డిస్టర్బెన్స్ దట్ ప్రాపగేట్స్ త్రూ ఏ మీడియం. సో ఇక్కడ సాలిడ్స్ కానీ లేదా లిక్విడ్స్ కానీ మీడియం కింద లేదా సమ్ మెటీరియల్స్ కానీ మీడియం కింద తీసుకొని సో అక్కడ డిస్టర్బెన్స్ కనుక క్రియేట్ అయినట్టయితే సో ఆ డిస్టర్బెన్స్ వేవ్ ఈజ్ ఎ డిస్టర్బెన్స్ దట్ ప్రాపగేట్స్ త్రూ ఏ మీడియం. అంటే ఆ డిస్టర్బెన్సే త్రూ అవుట్ మీడియం ట్రావెల్ చేస్తే అంటే ప్రాపగేషన్ ఈజ్ నథింగ్ బట్ మోషన్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్. ప్రాపగేషన్ ఈజ్ నథింగ్ బట్ మోషన్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్. సో డిస్టర్బెన్స్ క్రియేట్ అవడం వల్ల సో పార్టికల్ అరేంజ్మెంట్స్లో డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవి ప్రాపగేట్ మోషన్లో ఉన్నట్టయితే అది మనకి వేవ్ అని చెప్తాం. సో వేవ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టర్బెన్సెస్ దట్ ప్రాపగేట్స్ దట్ మూవ్స్ అలాంగ్ ది మీడియం. సో త్రూ అవుట్ ద మీడియం ఆ మీడియంలో ఉన్న మెటీరియల్ అరేంజ్మెంట్లో డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి వేవ్ మోషన్ అనేది వేవ్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సో త్రూ అవుట్ ద మీడియం అవి ట్రావెల్ చేస్తూనే ఉంటాయని చెప్పడానికి ఈ డెఫినేషన్. సో ప్రాపగేట్స్ ఈజ్ నథింగ్ బట్ ట్రావెల్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్ ఈజ్ అంటే డైరెక్షన్స్ ఉంటాయి, కొన్ని డైరెక్షన్స్ని బేస్ చేసుకొని, లేదంటే మోషన్ అని కూడా చెప్పేది. ఇది మోషన్ అని కాకుండా ప్రాపగేషన్ అని ఎందుకు చెప్పారు? పర్టికులర్ డైరెక్షన్లో వేవ్స్ అనేవి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయని చెప్పడం మీడియంలో. వెదర్ ఇట్ ఈస్ ఏ సాలిడ్ మీడియంస్ వేర్ ఇట్ ఈస్ ఏ లిక్విడ్ మీడియంస్. సో ఇది సాలిడ్ మీడియంస్ అయినా అవ్వచ్చు లేదా లిక్విడ్ మీడియంస్ అయినా అవ్వచ్చు. ఓకే, సో లేదా సమ్ మెటీరియల్స్ అయినా అవ్వచ్చు. ఏదైనా మీడియంలో డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి మోషన్లో కనుక ప్రొడ్యూస్ అయినట్టయితే వాటిని వేవ్స్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ వేవ్స్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ, మొమెంటమ్, ఇన్ఫర్మేషన్ బట్ నాట్ మాస్. ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది, మొమెంటమ్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఇన్ఫర్మేషన్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తాయి. బట్ కానీ మాస్ని మాత్రం ట్రాన్స్ఫర్ చేయవు. సో పార్టికల్ అరేంజ్మెంట్లో డిస్టర్బెన్సెస్ వస్తాయే తప్ప పార్టికల్లో ఉన్న మాస్ని మట్టికి మాత్రం ఏ రకంగానే ట్రాన్స్ఫర్ చేయదు. సో డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి అరేంజ్మెంట్లో చేంజెస్ వచ్చి మోషన్లోకి వచ్చే వాటిల్నే వేవ్స్ అని అంటారు. వాటి వల్ల ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎనర్జీ నైదర్ కెన్ బి క్రియేటెడ్ నార్ కెన్ బి డిస్ట్రాయిడ్. లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీని బేస్ చేసుకొని ఎనర్జీ నైదర్ కెన్ బి క్రియేటెడ్ నార్ కెన్ బి డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్. అది లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో దాని ప్రకారంగానే వేవ్స్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాయి. అట్ ద సేమ్ టైం మొమెంటమ్ని పి అనే లెటర్తో డినోట్ చేస్తాం. సో స్మాల్ పి అనే లెటర్తో డినోట్ చేస్తాం. దట్ విల్ బి ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. అంటే మాస్ని ట్రాన్స్ఫర్ చేయదు, మాస్ ఇంటూ వెలాసిటీ ప్రొడక్ట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది బట్ నాట్ మాస్. సో వేవ్స్ కెన్ ట్రాన్స్ఫర్ ఎనర్జీ, మొమెంటమ్, ఇన్ఫర్మేషన్ బట్ నాట్ మాస్. సో మల్టిపుల్ చాయిస్లో ఎప్పుడైనా అడిగితే వేవ్స్ మాస్ని ట్రాన్స్ఫర్ చేస్తాయా లేదా అని అడుగుతారు. ట్రాన్స్ఫర్ చేయదు. సో ఇటు వచ్చి ట్రాన్స్ఫర్ చేసేది ఎనర్జీ, మొమెంటమ్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తాయి, ట్రాన్స్ఫార్మ్ చేయు అంటే మార్చేయు. సో జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఓకే, సో థర్డ్ పాయింట్ వచ్చి వేవ్స్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్, వేవ్ లెంత్ అండ్ ఫేజ్. సో ఈ టర్మ్స్ మీకు ఈవెన్ మీ గ్రాడ్యుయేషన్ లెవెల్కి వెళ్ళినా ఈ టర్మ్స్ మిమ్మల్ని వదిలేయు. ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్, వేవ్ లెంత్, ఇక్కడ వచ్చేసి ఫేజ్. ఈ టర్మ్స్ అన్నింటినీ ఒకసారి డిస్కస్ చేయాలి. సో ఫ్రీక్వెన్సీస్ గురించి డిస్కస్ చేసుకోవడం కోసం ముందు ఈ పాయింట్ కూడా డిస్కస్ చేసి అప్పుడు అవి చూద్దాం. సో ఇక్కడ మెకానికల్ వేవ్స్ ఉంటాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి. వేవ్స్లో టైప్స్ అనమాట, మెకానికల్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో ఈ చాప్టర్లో మెయిన్గా డిస్కస్ చేసుకునే మెకానికల్ వేవ్స్, సౌండ్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, లైట్ వేవ్స్. అయితే వీటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మెకానికల్ వేవ్స్కి మీడియం అవసరం, ఖచ్చితంగా మీడియం అవసరం. మెకానికల్ వేవ్స్ ప్రొడక్షన్ అవ్వాలి అంటే డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీడియం అవసరం మెకానికల్ వేవ్స్కి, మస్ట్ అండ్ షుడ్గా. బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి వచ్చేటప్పటికి మీడియంతో పని లేదు. అందుకే ఎగ్జాంపుల్ లైట్ వేవ్స్. సో లైట్ వేవ్స్కి ఏరే మీడియం కింద తీసుకుంటుంది, పర్టికులర్గా దానికి మీడియం అనేది ఏముండదు. ఇంకా చెప్పాలంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి మనం కమ్యూనికేషన్ సిస్టంలో వాడేవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్సే. సో ఇక్కడ వీటికి మీడియం అవసరం లేదు. సో మీడియం అవసరం లేదు కాబట్టి సెల్ టవర్ టు సెల్ టవర్ మనం ఇక్కడ మాట్లాడే ఆల్రెడీ 16th చాప్టర్లో డిస్కస్ చేసాం. మన సెంటర్, అటువైపు పర్సన్ రిసీవర్. సో సెంటర్ టు రిసీవర్ మొబైల్ ఫోన్ నుంచి కమ్యూనికేషన్ ఎలా వెళ్తుంది? త్రూ ఏరే కదా. సో ఇక్కడ అది కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కిందకే వచ్చేస్తుంది. ఓకే, సో మెకానికల్ వేవ్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ సౌండ్ వేవ్స్, మీడియం రిక్వైర్డ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్కి మీడియం అవసరం ఉండదు. సో ఎగ్జాంపుల్ వచ్చేసి లైట్ వేవ్స్. ఓకే, సో ఇప్పుడు ఇవి డిస్కస్ చేద్దాం. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, ఆంప్లిట్యూడ్, వేవ్ లెంత్, ఫేజ్ అంటే ఏంటో డిస్కస్ చేయాలి.
పర్టికులర్ గా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందంటే ఆ డిస్టర్బెన్స్ కి ఫ్రీక్వెన్సీ ఉండాలి, యాంప్లిట్యూడ్ ఉండాలి, వేవ్ లెంత్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ఫేజ్ కూడా ఉండాలి. అదే ఒకవేళ మీడియం లో ప్రొడక్షన్ అయితే అవి మెకానికల్ వేవ్స్. ఎగ్జాంపుల్ గా సౌండ్ వేవ్స్ తీసుకుంటాం. సో నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కి మీడియం అవసరం లేదు, ఎగ్జాంపుల్ గా లైట్ వేవ్స్ తీసుకుంటాం. సో ఇదంతా మనకి వేవ్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్. వాట్ ఈస్ వేవ్ రిప్రజెంట్స్ అంటే అదే డిఫైన్ వేవ్ అని అడిగితే వేవ్ ఈస్ నథింగ్ బట్ డిస్టర్బెన్స్ దట్ ప్రాపగేట్స్ త్రూ ఏ మీడియం. సో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, మీడియంలో డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి మీడియంలోనే మోషన్లో ఉంటుంది. అంటే పార్టికల్ అరేంజ్మెంట్ని డిస్టర్బ్ చేస్తాయి, బట్ నాట్ మాస్ని ఏమి ట్రాన్స్ఫర్ చేయు. ఎనర్జీని మొమెంటంని ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి తప్ప మాస్ని ట్రాన్స్ఫర్ చేయు. సో థర్డ్ పాయింట్ ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్, వేవ్ లెంత్, ఫేజ్ గురించి డిస్కస్ చేయాలి. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కి మీడియం అవసరం లేదు, ఎగ్జాంపుల్ సౌండ్ వేవ్స్, సారీ ఎగ్జాంపుల్ లైట్ వేవ్స్. మెకానికల్ వేవ్స్ కి మీడియం అవసరం, మీడియం నెసెసరీ, ఎగ్జాంపుల్ సౌండ్ వేవ్స్. ఓకేనా? సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో యాంప్లిట్యూడ్, వేవ్ లెంత్, ఫేజ్ డిస్కస్ చేసుకోవాలి. సో తర్వాత మెకానికల్ వేవ్స్ గురించి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గురించి కూడా చూడాలి. సో వీటికి సంబంధించి మీకు షార్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో చూడాలి. ఓకే, ఈ ఫ్రీక్వెన్సీ స్మాల్ ఎఫ్ అనే లెటర్ తో కానీ లేదా క్యాపిటల్ ఎఫ్ అనే లెటర్ తో కానీ, క్యాపిటల్ ఎఫ్ అంటే ఫోర్స్ అయిపోతుందేమో, స్మాల్ ఎఫ్ అనే లెటర్. సో స్మాల్ ఎఫ్ అనే లెటర్ తో కానీ లేదంటే మ్యూ అనే లెటర్ తో కానీ చెప్తారు ఫ్రీక్వెన్సీ. ఓకేనా? సో స్మాల్ ఎఫ్ అనే లెటర్ రిప్రజెంటేషన్ లేదా న్యూ అనే రిప్రజెంటేషన్, క్యాపిటల్ ఎఫ్ అని కూడా తీసుకుంటారు కొన్ని చోట్ల, కానీ మనకి ఫోర్స్ కి దానికి కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. స్మాల్ ఎఫ్ అనే తీసుకోండి. ఓకే, స్మాల్ ఎఫ్ మ్యూ అనే లెటర్ రిప్రజెంటేషన్. యూనిట్స్ వచ్చేసి ఫ్రీక్వెన్సీకి హెర్ట్జ్. సో ఫ్రీక్వెన్సీ యూనిట్స్ వచ్చేసి హెచ్జెడ్. సో ఫ్రీక్వెన్సీ యూనిట్స్ వచ్చేసి హెచ్జెడ్. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే పర్ పర్టికులర్ టైం పీరియడ్, టీ అనే టైమ్. సో దీనికి యూనిట్స్ వచ్చేసి సెకండ్ అని రాస్తాం. ఓకే, పర్ పర్టికులర్ టైం పీరియడ్ లో ఒక వేవ్ ఎన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ చేయగలదు. ఓకేనా? సో ఒక వేవ్ ఎన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ చేయగలదు అంటే పర్ పర్టికులర్ టైం పీరియడ్, ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ అని తీసుకున్నాం అనుకో. సో 1 సెకండ్ లో ఒక వేవ్ ఎన్ని సైకిల్స్ చేయగలదు. సో సైకిల్స్ అంటే ఏంటి, ఇది ఒక్క పార్టే, దీన్ని పాజిటివ్ హాఫ్ సైకిల్ అని అంటారు. పాజిటివ్ హాఫ్ సైకిల్ అని అంటారు. ఈ పార్ట్ ని నెగటివ్ హాఫ్ సైకిల్ అని అంటారు. ఈ పార్ట్ ని నెగటివ్ హాఫ్ సైకిల్ అని అంటారు. సో ఈ అప్పర్ పార్ట్ పాజిటివ్ హాఫ్ సైకిల్, డౌనర్ పార్ట్ నెగటివ్ హాఫ్ సైకిల్. సో రెండు కలిపి అంటే పాజిటివ్ హాఫ్ సైకిల్, నెగటివ్ హాఫ్ సైకిల్ రెండు ఎడిషన్ చేసి కంప్లీట్ సైకిల్ వస్తుంది. సో రెండు కలిపితే మనకి కంప్లీట్ సైకిల్ వస్తుంది. వెదర్ ఇట్ ఈస్ ఏ సౌండ్ వేవ్స్ ఆర్ లైట్ వేవ్స్ ఏదైనా సరే. సో ఇది మనకి పాజిటివ్ అప్ సైడ్ పాజిటివ్ హాఫ్ సైకిల్, డౌన్ సైడ్ నెగటివ్ హాఫ్ సైకిల్. సో రెండింటిని మిక్స్ చేసి కంప్లీట్ సైకిల్ అని చెప్తాం. సో అలాంటి కంప్లీట్ సైకిల్స్, ఇదొక కంప్లీట్ సైకిల్, ఇదొక కంప్లీట్ సైకిల్, ఇదొక కంప్లీట్ సైకిల్. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ కి 3 సైకిల్స్ చేసింది. ఇది ఫస్ట్ సైకిల్, సెకండ్ సైకిల్, థర్డ్ సైకిల్. దట్ మీన్స్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఆర్ మ్యూ దట్ విల్ బి ఈక్వల్ టు 3 హెర్ట్జ్ అని చెప్తాం. అంటే పర్ పర్టికులర్ టైం పీరియడ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఎన్ని మేక్ చేయగలదు, వెదర్ ఇట్ ఈస్ సౌండ్ వేవ్స్ అయినా సరే, అది లైట్ వేవ్స్ అయినా సరే. ఓకేనా? సో అది ఫ్రీక్వెన్సీ అన్న కాన్సెప్ట్. ఫ్రీక్వెన్సీ యూనిట్స్ అదే హెర్ట్జెస్, హెచ్జెడ్ అని రాస్తాం. హెచ్జెడ్ అని ఎక్కడైనా కనపడితే అది ఫ్రీక్వెన్సీ. స్మాల్ ఎఫ్ లేదా మ్యూ అనే లెటర్ తో డినోట్ చేస్తారు. టైం పీరియడ్ మీకు తెలిసిన విషయమే, క్యాపిటల్ టీ లేదా స్మాల్ టీ, యూనిట్స్ వచ్చేసి సెకండ్స్ ఎస్. ఓకే, సో ఇది అప్పర్ పార్ట్ ని పాజిటివ్ హాఫ్ సైకిల్, డౌనర్ పార్ట్ నెగటివ్ హాఫ్ సైకిల్, రెండు యాడ్ చేసుకుంటూ వచ్చేది కంప్లీట్ సైకిల్. సో ఒక సెకండ్ టైంలో లేదా పర్ పర్టికులర్ టైం పీరియడ్ లో ఎంత నెంబర్ ఆఫ్ సైకిల్స్ చేయగలవు అనే విషయమే మనం ఫ్రీక్వెన్సీ అని డిస్కస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ చూసాం, తర్వాత యాంప్లిట్యూడ్ చూడాలి, తర్వాత వేవ్ లెంగ్త్స్ చూడాలి.
యాంప్లిట్యూడ్స్ అంటే ఏంటంటే సో వేవ్స్ రిప్రజెంటేషన్ చేస్తున్నాం. సో ఈ వేవ్ లో పాయింట్ పి అంటే ఇది మాక్సిమం పాయింట్ లేదా వేవ్ ట్రావెల్ చేసే మాక్సిమం హైట్, మాక్సిమం పాయింట్ లేదా వేవ్ ట్రావెల్ చేసే మాక్సిమం హైట్. ఈ పి అన్న పాయింట్ మనం ఆంప్లిట్యూడ్ అని చెప్తాం. కాకపోతే ఇది పాజిటివ్ సైకిల్ లో ఉంది కాబట్టి, అంటే ఇది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది పాజిటివ్ y యాక్సిస్, ఇది నెగటివ్ y యాక్సిస్. ఇది వచ్చేసి మనకి నెగటివ్ x యాక్సిస్. మీకు కోఆర్డినేట్ యాక్సిస్ తెలిసిందే కదా, పాజిటివ్ x, పాజిటివ్ y, నెగటివ్ x. ఓకే, సో ఇది పాజిటివ్ యాంప్లిట్యూడ్. ఇక్కడ q అన్న పాయింట్ తీసుకున్నట్టయితే ఇది నెగటివ్ యాంప్లిట్యూడ్. సో మాక్సిమం హైట్ రిప్రజెంటేషన్ ఇస్ నథింగ్ బట్ యాంప్లిట్యూడ్స్. మాక్సిమం హైట్ రిప్రజెంటేషన్, ఆ మాక్సిమం హైట్స్ ఒకే పాయింట్ దగ్గర వస్తాయి. సో p అన్న పాయింట్ దగ్గర వస్తే పాజిటివ్ యాంప్లిట్యూడ్, q అన్న పాయింట్ దగ్గర వస్తే నెగటివ్ యాంప్లిట్యూడ్, అంతే తేడా. పాజిటివ్ మాక్సిమం, నెగటివ్ మాక్సిమం. సో వీటిని క్రస్టర్ త్రఫ్ అని కూడా అంటారు, నోడ్ యాంటీనోడ్స్ అని కూడా చెప్తారు, రకరకాలుగా చెప్తారు. అవి డిస్కస్ చేద్దాం. సారీ, నోడ్ యాంటీనోడ్ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్లే, క్రస్టర్ ట్రఫ్ అని అంటారు. సో ఇక్కడ ఈ పై పాయింట్ పి ఉంది కదా, దాన్ని క్రస్ట్ అంటారు, క్యూ పాయింట్ ని ట్రఫ్ అంటారు. అది డిస్కస్ చేద్దాం. లాంగిట్యూడనల్ వేవ్స్ లో ట్రాన్స్వర్స్ వేవ్స్ లో చెప్తాం. సో ఇక్కడ మాక్సిమం హైట్స్ ని యాంప్లిట్యూడ్ అనే విషయం మీరు ఐడెంటిఫై చేయగలిగితే సరిపోతుంది. సో మాక్సిమం హైట్ పాజిటివ్ పీక్ లో వస్తే పాజిటివ్ యాంప్లిట్యూడ్, నెగిటివ్ పీక్ లో వస్తే మనకి నెగిటివ్ యాంప్లిట్యూడ్స్. ఓకేనా, పాజిటివ్ సైడ్ ఒక్క సైడే రాదు యాంప్లిట్యూడ్స్ అంటే, నెగిటివ్ సైడ్ కూడా వస్తుంది. ఎందుకంటే వేవ్ అంటే పాజిటివ్ నెగిటివ్ లో కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది కదా, సారీ ప్రాపగేట్ అవుతూ ఉంటుంది పర్టికులర్ డైరెక్షన్ లో బేసింగ్ ఆన్ యాక్సిస్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పి అనే పాయింట్ పాజిటివ్ యాంప్లిట్యూడ్, ఈ క్యూ అనే పాయింట్ మనకి నెగిటివ్ యాంప్లిట్యూడ్. సో యాంప్లిట్యూడ్స్ ఈస్ నథింగ్ బట్ రిపీట్ చేసుకున్నట్టయితే మాక్సిమం హైట్. సో మాక్సిమం హైట్ ఏ పాయింట్ దగ్గర వస్తుందో వాటిని యాంప్లిట్యూడ్స్ అని చెప్తాం. ఓకే, ఒక పాయింట్ దగ్గరే కన్సిడరేషన్. ఇదంతా యాంప్లిట్యూడ్ కి సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్ వేవ్ లెంగ్త్స్ అంటే ఏంటో చూడాలి. సో వేవ్ లెంగ్త్స్ తర్వాత ఫేజ్ అంటే యాంగిల్స్. ఇక్కడ సెకండ్ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే వేవ్ లెంగ్త్ యాంప్లిట్యూడ్స్ ని మీటర్స్ యూనిట్స్, యాంప్లిట్యూడ్ కి యూనిట్స్ మీటర్స్, హైట్ కదా మీటర్స్ లోనే చెప్తారు. ఓకేనా, సో వేవ్ లెంగ్త్ లాంబ్డా. సో వేవ్ లెంగ్త్ లాంబ్డా కూడా మీటర్స్ లో యాంగిస్ట్రమ్స్ లో కూడా చెప్తారు. యాంగిస్ట్రమ్ వేవ్ లెంగ్త్ ని యాంగిస్ట్రమ్స్ లో కూడా చెప్తారు. సో వీటి గురించి తర్వాత డిస్కస్ చేయొచ్చు, వేవ్ లెంగ్త్ కాన్సెప్ట్ గురించి. సో వేవ్ లెంగ్త్ లాంబ్డా అనే లెటర్ తో డినోట్ చేస్తారు. సో ఇది లాంబ్డా, వేవ్ లెంగ్త్ లెటర్ రిప్రజెంటేషన్ లాంబ్డా. లాంబ్డా అని మీకు ఎక్కడ కనిపించినా అది వేవ్ లెంగ్త్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఇప్పుడు వేవ్ తీసుకున్నాం. సో డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది కదా మీడియం లో. ఓకే, సో ఇక్కడ P అన్న పాయింట్ తీసుకున్నాం, ఇక్కడ Q అన్న పాయింట్, నెక్స్ట్ ఇక్కడ R అన్న పాయింట్, సో ఇక్కడ S అన్న పాయింట్. ఓకే, సో ఇక్కడ P కి R కి మధ్యన డిస్టెన్స్ వేవ్ లెంగ్త్ లాంబ్డా. అర్థమైందా? అంటే మాక్సిమం యాంప్లిట్యూడ్స్, సారీ మాక్సిమం హైట్స్ అంటే యాంప్లిట్యూడ్స్ కదా. సో ఆ పాయింట్స్ మధ్యన డిస్టెన్స్ వేవ్ లెంగ్త్ లాంబ్డా. సో వీటిని మాక్సిమం క్రస్ట్ లేదా ట్రఫ్ కి మధ్యన డిస్టెన్స్ ని మనం వేవ్ లెంగ్త్ అని కూడా చెప్పొచ్చు. సో క్రస్ట్ ట్రఫ్ లో చెప్పినప్పుడు ఇంకా క్లారిటీగా చెప్పుకోవచ్చు. సో జనరల్ గా మీరు చూసుకున్నట్టయితే ఈ P అనే పాయింట్ R అనే పాయింట్ కి మధ్యన డిస్టెన్స్ అంటే మాక్సిమం హైట్స్ ఎక్కడెక్కడైతే కవర్ అయ్యో, యాంప్లిట్యూడ్స్ ఎక్కడెక్కడైతే కవర్ అయ్యో వాటి మధ్య డిస్టెన్సే వేవ్ లెంగ్త్. ఓకే, సో వీటి మధ్య డిస్టెన్స్ కూడా వేవ్ లెంగ్త్. అయితే దీనికి పాజిటివ్ వేవ్ లెంగ్త్, నెగిటివ్ వేవ్ లెంగ్త్ అని ఏమి ఉండదు. ఓన్లీ యాంప్లిట్యూడ్స్ కి మాత్రమే పాజిటివ్ యాంప్లిట్యూడ్, నెగిటివ్ పీక్ యాంప్లిట్యూడ్స్ అని చెప్తారు. వేవ్ లెంగ్త్స్ అన్ని సిమిలర్. సో ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు వేవ్ లెంగ్త్స్. ఓకేనా, సో ఇది వేవ్ లెంగ్త్ కి సంబంధించిన కాన్సెప్ట్. తర్వాత ఫేజ్ అంటే ఏంటో చూడాలి. ఫేజ్ ని ఫై అనే లెటర్ తో డినోట్ చేస్తారు. ఫేజ్ ని ఫై అనే లెటర్ తో డినోట్ చేస్తారు. ఫై అని పలకాలి. ఓకే, పై వేరు ఫై వేరు. పై అంటే 22/7 ఉంటాయి కదా, 3.14 అవి కాదు, 5 వేరు ఫేజ్ యాంగిల్స్ అన్నమాట. సో వేవ్ లెంగ్త్స్ అంటే క్లారిటీ వస్తుంది కదా. క్రస్ట్ P అన్న పాయింట్ కి R అన్న పాయింట్ కి మధ్యన డిస్టెన్స్ లాంబ్డా అంటారు. లేదా యాంప్లిట్యూడ్స్, రెండు వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్స్ మధ్యన, సారీ 2 యాంప్లిట్యూడ్స్ మధ్యన డిస్టెన్స్ ని కూడా వేవ్ లెంగ్త్ అనే చెప్తాం. ఓకే, సో ఇది లేదా క్రస్ట్ కి ఇది క్రస్ట్. ఓకే, ట్రఫ్ అంటారు వాటిని. సో
సో రెండు క్రస్ట్ల మధ్య ఉన్న డిస్టెన్స్, రెండు రఫ్ల మధ్య ఉన్న డిస్టెన్స్ కూడా వేవ్ లెంగ్త్ అనే చెప్తారు. ఓకే, సో ఫేజ్ యాంగిల్ ఫై అనే లెటర్ తో డినోట్ చేస్తాం. ఫేజ్ అంటే యాంగిల్స్ అనే అర్థం, ఫేజ్ అంటే యాంగిల్స్ అనే అర్థం. అయితే సో ఇక్కడ ఈ వేవ్ ని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ 0 డిగ్రీస్ ఈ పీక్ వాల్యూస్ కి వచ్చేటప్పుడు 90 డిగ్రీస్. అంటే ఈ 90 డిగ్రీస్ దగ్గర మీకు క్రస్టెడ్ రఫ్ PQ పాయింట్స్ అని చెప్పుకున్నాం కదా, అవే ఈ పాయింట్ కి ఈ పాయింట్ కి మధ్య డిస్టెన్స్ వేవ్ లెంగ్త్ కదా, మనకి డిస్టెన్స్ మధ్య డిస్టెన్స్ వేవ్ లెంగ్త్ లాంబ్డా. ఓకే, సో ఇది ఫేజ్ యాంగిల్ 90, ఫేజ్ యాంగిల్ φ = 90, ఇక్కడ 180, ఓకే, ఇక్కడ 270, ఇక్కడ 360. సో ఇలా యాంగిల్ రిప్రజెంటేషన్ చేస్తే వేవ్ కి సంబంధించి యాంగిల్ రిప్రజెంటేషన్ చేస్తే అవి ఫేజ్ యాంగిల్స్ అని చెప్తారు, లేదా ఫేజ్ అని కూడా చెప్తారు సింపుల్ గా. ఓకే, సో ఇక్కడ ఫేజ్ ఇస్ నథింగ్ బట్ యాంగిల్. సో ఇనిషియల్ యాంగిల్ ఫేజ్ 0 డిగ్రీస్, రిమైనింగ్ మాక్సిమం 90, తర్వాత మళ్ళీ 0 అయితే 180, నెక్స్ట్ మళ్ళీ 270 కి మాక్సిమం కానీ నెగటివ్ మాక్సిమం. సో ఇక్కడ 360 కి మళ్ళీ 0. సో అలా కోయిన్సైడ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఈ మిడిల్ లో ఎక్కడైనా తీసుకున్నారనుకో, ఈ మిడిల్ లో ఎక్కడైనా తీసుకుంటే సంథింగ్ 76 డిగ్రీస్ అలా తీసుకోవచ్చు. ఫేజ్ ని డిగ్రీస్ లోనైనా తీసుకోవచ్చు, లేదా రేడియన్స్ లోనైనా తీసుకోవచ్చు, కానీ మాక్సిమం 90% డిగ్రీస్ లోనే క్యాలిక్యులేషన్ చేస్తారు. ఓకేనా, సో ఫేజ్ అంటే యాంగిల్ అని అర్థం. ఇవన్నీ వేవ్ కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం మనం ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ పర్టికులర్ టైం పీరియడ్ లో ఎన్ని సైకిల్స్ చేయగలవో అది దాని ఫ్రీక్వెన్సీ. సో యాంప్లిట్యూడ్స్ అంటే మాక్సిమం హైట్స్, అంటే పాజిటివ్ పీక్ లో చేస్తే పాజిటివ్ యాంప్లిట్యూడ్, నెగటివ్ సైకిల్ లో చేస్తే నెగటివ్ యాంప్లిట్యూడ్స్. సో మాక్సిమం హైట్స్ కి మధ్య డిస్టెన్స్ ని వేవ్ లెంగ్త్ లాంబ్డా అని చెప్తాం. ఓకే, సో ఫేజెస్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్స్. యాంగిల్ రిప్రజెంటేషన్ మనకి ఫేజ్ φ. ఓకే, వేవ్ లెంగ్త్ లాంబ్డా, ఫ్రీక్వెన్సీ స్మాల్ f కానీ మ్యూ కానీ హెడ్జెస్ అని చెప్తారు, యూనిట్స్. సో అదే హైట్ కాబట్టి మీటర్స్, యాంప్లిట్యూడ్ హైట్ కాబట్టి మీటర్స్ లో చెప్తాం యూనిట్స్. ఓకే, సో ఇదంతా వేవ్ కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. సో ఒకసారి రిపీట్ చేసుకున్నట్టయితే వేవ్ ఈస్ ఎ డిస్టర్బెన్స్ that propagates through a medium. Wave is a disturbance created that propagates through a medium. ఓకే, డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి ప్రాపగేట్ అవుతూ ఉంటుంది, మోషన్లో పర్టికులర్ డైరెక్షన్లో మోషన్లో వెళ్తుంది మీడియంలో. ఓకే, అది వేవ్ అనేది మొమెంటమ్ని, ఇన్ఫర్మేషన్ని, ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది తప్ప మాస్ని ట్రాన్స్ఫర్ చేయదు. మొమెంటమ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ మాస్ ఇంటూ వెలాసిటీనే, కానీ మాస్ని మాత్రం ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతాయి పార్టికల్ అరేంజ్మెంట్లో. మీడియం అంటే సాలిడ్ తీసుకోవచ్చు, లిక్విడ్ తీసుకోవచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఏ మెటీరియల్ అయినా తీసుకోవచ్చు. మెకానికల్ వేవ్స్ అంటే మీడియం అవసరం లేదు. మెకానికల్ వేవ్స్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ మీడియం, ఎగ్జాంపుల్ సౌండ్ వేవ్స్. ఓకే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మస్ట్ అండ్ షుడ్ రిక్వైర్ మెకానికల్ వేవ్స్ రిక్వైర్స్ మీడియం. మెకానికల్ వేవ్స్ కి మీడియం అవసరం, ఎగ్జాంపుల్ సౌండ్ వేవ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ మీడియం, ఎగ్జాంపుల్ లైట్ వేవ్స్. మెకానికల్ మీడియం సౌండ్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డస్ నాట్ రిక్వైర్ మీడియం, లైట్ వేవ్స్. ఓకే, సో వేవ్స్ సంబంధించినంతా ఇంట్రడక్షన్ పార్ట్. సో ఇందులో ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏంటో, లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఏంటో డిస్కస్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ట్రాన్స్వర్స్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్ అని 2 టైప్స్ ఆఫ్ వేవ్స్ గురించి డిస్కస్ చేయాలి. సో ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏంటి డెఫినిషన్? డిస్టర్బెన్స్ ఈస్ పర్పెండిక్యులర్ టు ది డైరెక్షన్ ఆఫ్ ప్రొపగేషన్. అంటే దాని అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టాప్స్ యూజ్ చేసి, అంటే స్టాప్స్ ఎక్కడికి కదలకుండా ఫిక్స్డ్గా ఉండే క్లిప్స్ లాంటివి యూజ్ చేసి ఇక్కడ ఒక రోప్ ని టై చేశారనుకో, ఒక తాడుని. సో ఇక్కడ తాడు ఇంకా ఏ మోషన్ కి వెళ్ళకుండా టైట్ గా పట్టుకొని ఉండేలాగా, సో టైట్ గా పట్టుకొని ఉండేలాగా అటు ఇటు ఫిక్స్డ్ గా క్లిప్స్ ని ప్లేస్ చేసి మధ్యలో ఒక రోప్ ని తీసుకున్నారనుకో. సో ఆ రోప్ కి మనం పెర్పెండిక్యులర్ డైరెక్షన్ లో, సో ఇలా పెర్పెండిక్యులర్ డైరెక్షన్ లో కనుక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినట్టయితే, సో ఆ రోప్ కి మనం తీసుకున్న రోప్ కి పెర్పెండిక్యులర్ డైరెక్షన్ లో కనుక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినట్టయితే ప్రొడక్షన్ అయ్యే వేవ్స్ ట్రాన్స్వర్స్ వేవ్స్. సో ఇలా ప్రొడక్షన్ అయ్యే వేవ్స్ అన్ని కూడా మనకి ట్రాన్స్వర్స్ వేవ్స్. ఓకేనా, సో ఆ రోప్ లో ఈ రకంగా వేవ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో పెర్పెండిక్యులర్ డైరెక్షన్ లో మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ 2 క్లిప్స్ తీసుకొని ఫిక్స్డ్ క్లిప్స్ తీసుకున్నాం.
సో ఇదే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఫిక్స్డ్ క్లిప్స్ ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు సైడ్లు ప్లేస్ చేసి మధ్యలో రోప్ ని కనుక టై చేసినట్టయితే, సో టై చేసిన దానికి పెర్పెండిక్యులర్ డైరెక్షన్ లో, సో ఇలా పెర్పెండిక్యులర్ డైరెక్షన్ లో కనుక మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినట్టయితే ప్రొడక్షన్ అయ్యే వేవ్స్ అన్ని కూడా మనకి ట్రాన్స్వర్స్ వేవ్స్. సో ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ని ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాం. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? లైట్ వేవ్స్. ఓకేనా? సో లైట్ వేవ్స్ అన్ని కూడా మనకి ట్రాన్స్వర్స్ ఇన్ నేచర్, అంటే వాటిలో డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, బట్ ఏ డైరెక్షన్ లో క్రియేట్ అవుతుంది? పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో. రోప్ ఇలా టచ్ చేసినప్పుడు పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే ప్రొడక్షన్ అయ్యే వేవ్స్ అన్ని కూడా మనకి ట్రాన్స్వర్స్ వేవ్స్. ఎగ్జాంపుల్ లైట్ వేవ్స్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కి మీడియం అవసరమా? అవసరం లేదు. సో మీడియం అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కి అవసరం లేదు, మెకానికల్ వేవ్స్ కి మాత్రమే మీడియం అవసరం. సో ఇవన్నీ మనం ట్రాన్స్వర్స్ వేవ్ కేటగిరీలో చెప్పుకుంటాం. సో ఎక్కడైనా సరే పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో మనకి డిస్టర్బెన్స్ కనుక క్రియేట్ అయితే ఆ వేవ్స్ అన్నిటిని మనం ట్రాన్స్వర్స్ వేవ్స్ అని చెప్తాం. వాటిలో ఎగ్జాంపుల్ గా మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ తీసుకుంటున్నాం. వాటిల్లో ఇంకా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఫర్దర్ గా లైట్ వేవ్స్ అని తీసుకుంటాం. ఓకేనా? సో వీటిలో క్రస్టెడ్ ట్రఫ్ ఇందా చెప్పుకున్నట్టే ట్రాన్స్వర్స్ వేవ్స్ లో మనకి క్రస్టెడ్ ట్రఫ్ ప్రొడక్షన్ అవుతుంది. ట్రాన్స్వర్స్ వేవ్స్ లో క్రస్టెడ్ ట్రఫ్. సో పాజిటివ్ మాక్సిమం పీక్ పాయింట్ ని క్రస్ట్ అని చెప్తారు. ఓకే, నెగటివ్ మాక్సిమం పీక్ పాయింట్ ని ట్రఫ్ అని చెప్తారు. సో స్పెల్లింగ్ కూడా చూసుకోవాలి. క్రస్ట్ CREST. సో చాలా మంది ఎర్త్ క్రస్ట్ అంటే అది వేరు, అది కోర్ అని అర్థం. సో అది కోర్ పైన ఉన్న పార్ట్ ని క్రస్ట్ అని అంటారు, అది డిఫరెంట్ ఎర్త్ కి సంబంధించి. క్రస్ట్ అంటే మాక్సిమం పాయింట్. సో ఇది పాజిటివ్ మాక్సిమం పాయింట్, అంటే పాజిటివ్ మాక్సిమం డిస్టర్బెన్స్ ఆఫ్ ది వేవ్. అంటే ఇది పాజిటివ్ వాల్యూస్ లో ప్రొడక్షన్ అయ్యేది క్రస్ట్ అని చెప్తాం. అదే నెగిటివ్ పీక్ వాల్యూస్ లో ప్రొడక్షన్ అయితే అది ట్రఫ్ అని చెప్తాం. ఓకేనా? సో పాజిటివ్ పీక్ మాక్సిమం క్రస్ట్, నెగిటివ్ పీక్ మాక్సిమం ట్రఫ్. సో పర్పెండిక్యులర్ డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే ట్రాన్స్వర్స్ వేవ్స్ అని చెప్తాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కి మీడియం అవసరం లేదు. ఎగ్జాంపుల్ లైట్ వేవ్స్. సో ప్రొడక్షన్ అయ్యే వేవ్స్ అన్ని కూడా పర్పెండిక్యులర్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతాయి. సో పాజిటివ్ పీక్ పాయింట్ క్రస్ట్, నెగిటివ్ పీక్ పాయింట్ ట్రఫ్. ఓకే, సో ఇదంతా మనకి ట్రాన్స్వర్స్ వేవ్ గురించిన డెఫినేషన్స్. నెక్స్ట్ లాంగిట్యూడినల్ వేవ్స్ చూడాలి. సో లాంగిట్యూడినల్ వేవ్స్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది, బట్ ప్యారలల్ గా క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ తీసుకున్నట్టయితే, స్ప్రింగ్ తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ ని తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ స్ప్రింగ్ ని తీసుకున్నట్టయితే, సో స్ప్రింగ్ తీసుకున్నాం. సో స్ప్రింగ్ కి మనం ప్యారలల్ డైరెక్షన్ లోనే మోషన్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయగలం, పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో కాదు. సో ప్యారలల్ డైరెక్షన్ లో కనుక మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినట్టయితే వాటిని లాంగిట్యూడినల్ వేవ్స్ అని అంటారు. సో డిస్టర్బెన్స్ ఇస్ క్రియేటెడ్ ప్యారలల్, అంటే ప్యారలల్ డైరెక్షన్ లో. సో ఇన్ ద పర్పెండిక్యులర్ డైరెక్షన్ కాకుండా ఇలా ప్యారలల్ డైరెక్షన్ లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే అక్కడ ప్రొడక్షన్ అయ్యే వేవ్స్ అన్ని కూడా లాంగిట్యూడినల్ వేవ్స్. ఎగ్జాంపుల్ మనకి సౌండ్ వేవ్స్. సో సౌండ్ వేవ్స్ ఏ వేవ్స్ మనకి ఏ వేవ్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం? మెకానికల్ వేవ్స్. అంటే మీడియం ఇస్ రిక్వైర్డ్ ఆర్ నాట్ రిక్వైర్డ్? మీడియం మస్ట్ అండ్ షుడ్ రిక్వైర్డ్. ఓకేనా? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పర్పెండిక్యులర్ డైరెక్షన్ ట్రాన్స్వర్స్ వేవ్స్, ప్యారలల్ డైరెక్షన్ లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే స్ప్రింగ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. సో స్ప్రింగ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టయితే ఇందులో ప్రొడక్షన్ అయ్యే వేవ్స్ అన్ని కూడా మనకి లాంగిట్యూడినల్ వేవ్స్. సో లాంగిట్యూడినల్ వేవ్స్, ప్యారలల్ డైరెక్షన్ లాంగిట్యూడినల్ వేవ్స్, పర్పెండిక్యులర్ డైరెక్షన్ ట్రాన్స్వర్స్ వేవ్స్. సో ఇంకా ఇక్కడ మీడియం కంప్రెషన్, రేర్ ఫ్రాక్షన్ కింద విడగొడతాం. ఇంత క్రస్ట్ ట్రఫ్ ఎలాగా? పాజిటివ్ పీక్ క్రస్ట్, నెగిటివ్ పీక్ ట్రఫ్, అదండి. సో ఇక్కడ మాత్రం కంప్రెషన్, రేర్ ఫ్రాక్షన్ కింద డిఫైన్ చేయాలి. సో కంప్రెషన్ అంటే ఏంటి, రేర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? సో కంప్రెషన్, రేర్ ఫ్రాక్షన్ ఒకే డయాగ్రామ్ లో గీసేయచ్చు. సో కంప్రెషన్ కి మీడియం డెన్స్ గా ఉండాలి, రేర్ ఫ్రాక్షన్ కి మీడియం లెస్ గా ఉండాలి, అంతే తేడా. సో ఇలా ఒక స్ప్రింగ్ ని తీసుకున్నట్టయితే, సో ఇదంతా కంప్రెషన్, అంటే స్ప్రింగ్ ఒకే దగ్గరికి వచ్చాడు. ఇక్కడ మీడియం డెన్స్ గా ఉంటుంది. సో డెన్సర్ మీడియం అన్నమాట. సో డెన్సర్ మీడియం. ఓకే, ఇంక ఇక్కడికి వచ్చేసేటప్పటికి రేర్ ఫ్రాక్షన్. సో ఇదంతా మనకి రేర్ ఫ్రాక్షన్ పార్ట్. సో ఇక్కడ రేర్ ఫ్రాక్షన్ కాబట్టి లైటర్ మీడియం తీసుకున్నా సరిపోద్ది. మీడియం ఇస్ లైటర్. సో అగైన్ మళ్ళీ కంప్రెషన్,
మళ్ళీ అగైన్ రేర్ ఫ్రాక్షన్. సో అలా ప్రొడక్షన్ అవుతాయి. సో కంప్రెషనర్ రేర్ ఫ్రాక్షనర్, కంప్రెషనర్ రేర్ ఫ్రాక్షనర్. మీడియం డెన్స్ అంటే మీడియం థిక్ మీడియం, ఇక్కడ వచ్చేసి లైట్ మీడియం సరిపోతుంది. ఓకేనా. సో డెన్సర్ మీడియం లో కంప్రెషన్ జరుగుతుంది, లైటర్ మీడియం కి వచ్చేటప్పటికి రేర్ ఫ్రాక్షన్ అక్కర్ అవుతుంది. సో ఇలా అక్కరైన అంటే ఇది ఎంత ప్యారలల్ డైరెక్షన్ లో డిస్టర్బెన్స్ క్రియేషన్, ప్యారలల్ డైరెక్షన్ లోనే డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతే లాంగిట్యూడినల్ వేవ్స్, పెర్పెండిక్యులర్ డైరెక్షన్ లో డిస్టర్బెన్స్ క్రియేట్ అయితే ట్రాన్స్వర్స్ వేవ్స్. సో ఇవన్నీ వేవ్స్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్. సో ట్రాన్స్వర్స్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్ 4 మార్క్స్ క్వశ్చన్. సో 4 మార్క్స్ క్వశ్చన్ ఏంటంటే ట్రాన్స్వర్స్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఏంటో డిఫైన్ చేయమని అడుగుతారు, వాటి ఎగ్జాంపుల్స్ చెప్పమంటారు. సో వాటి ఎగ్జాంపుల్స్ కి ఇదంతా వాటికి ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్. సో లాంగిట్యూడినల్ వేవ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అంటే ఏంటి? It is disturbance is created perpendicular direction. Disturbance is perpendicular to the direction of propagation. Example electromagnetic waves లేదా light waves. Okay, crust అంటే maximum height point ని crust, positive maximum height point crust, negative maximum height point trough. Okay, so ఇక్కడ longitudinal waves, disturbance is created parallel to the direction of propagation. Direction of propagation parallel గా disturbance create అవుతుంది. సో అది ఎగ్జాంపుల్ మనకి మెకానికల్ వేవ్స్, సౌండ్ వేవ్స్. సో కంప్రెషనర్ రేర్ ఫ్రాక్షనర్, కంప్రెషనర్ మీడియం డెన్స్, రేర్ ఫ్రాక్షనర్ మీడియం థిన్. అంటే లైటర్ మీడియంస్ లో కూడా రేర్ ఫ్రాక్షన్ అక్కర్. ఓకేనా. సో ఇదంతా దీనికి వేవ్స్ కి సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్.